తిరుపతి జిల్లా డక్కిలి ఎంఆర్ఓ కార్యాలయం నందు పీజీఆర్ఎస్ను నిర్వహించిన ఎంఆర్ఓ ఎం హనుమాన్ నాయక్. ఎంఆర్ఓ హనుమాన్ నాయక్ మాట్లాడుతూ, గత 2 సంవత్సరాల పాలనలో దాదాపు 1612 దరఖాస్తులను పీజీఆర్ఎస్లో స్వీకరించడం జరిగింది. అయితే అందులో 1509 దరఖాస్తులను పరిష్కారం చేశాము. మిగిలిన 110 దరఖాస్తులను పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా అతి త్వరలో పరిష్కారం చేస్తామని ఎంఆర్ఓ తెలియజేశారు. సాగు చేసుకుంటారు సార్ బాబు డైలీ గంట దాంట్లో ఇళ్ళ కాలం వస్తున్నాయి అది రాయడం లేదే, మీరు పట్టా కావాలని రాస్తారు అంతే. మీ అర్జీలో పట్టా కావాలని రాశారు. గృహని ఇప్పుడు రాకపోకలు ఉంటాయి, తాగే నీరు ఉంటాయి, గవర్నమెంట్ ల్యాండ్లోనే కొనుక్కుంటుంది, అన్నీ ఉంటాయి. నువ్వు ఏమన్నా పెట్టుకోమయ్యా, అది అందరిది బతకాలి, అందరూ బతకాలి కదా. సాగు చేసుకుంటే నేనేం కావాలి. నమస్కారం. మన దక్కిలి మండలంలో ఈ గత 2 సంవత్సరాల్లో మనకు 1612 ఫిర్యాదులు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మనకు అందినవి. దాంట్లో దరిదాపు 1509 దరఖాస్తుల్ని పరిష్కరించడం జరిగింది. ఇంకా మనకు 105 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ రోజున మనకు 6 ఫిర్యాదులు అందాయి. అవి కూడా ఆన్లైన్ చేయిస్తున్నాము. ప్రతి పీజీఆర్ఎస్ అందినటువంటి రెవెన్యూ సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా గ్రామాలకి విఆర్ఓలని, విలేజ్ సర్వేస్ని పంపించి భూ సమస్యలను పరిష్కరించేకి త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నాము. అదేవిధంగా బండిబాట కావచ్చు, సరిహద్దు సమస్యలు కావచ్చు, పట్టాదారు పాస్బుక్స్ కావచ్చు, వాగు వంక, బస్తాపురం పోగులు, దారి సమస్యలు, ఇవన్నీ కూడా విఆర్ఓలను మరియు విలేజ్ సర్వేస్ని పంపించి, అలాగే నేను కూడా ప్రత్యక్షంగా మండల్ సర్వేస్తో వెళ్ళి అవన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి పబ్లిక్తో కూడా మమైకమయ్యి వాళ్ళ సమక్షంలోనే అన్నీ కూడా కొలతలు వేయడము, పరిశీలించడము, తనిఖీ చేయడము జరుగుతోంది. అలాగే ఈ రోజున కూడా కొన్ని 3 ఫిర్యాదులు బండిపాట మరియు దారి సమస్యల కోసం వచ్చాయి. ఒకటి పట్టాదారు పాస్ కొరకు వచ్చింది, ఇక 2 వచ్చి సరిహద్దు సమస్యలకు సంబంధించి వచ్చాయి. వీటిని కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువులోపు పూర్తిగా ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వారి సమక్షంలో పరిష్కరించుకోబడుతుందని మీకు అందరికీ తెలియజేయడం.